అయితే వాళ్ళ నాన్న దశరథరావుకి బర్త్డే విషెస్ చెప్పడానికి వాళ్ళ ఇంటికి అయితే వస్తూ ఉంటుంది. ఇంట్లోకి వస్తుంది. సాగర్ అయితే బయట నిలబడి చూస్తూ ఉంటాడు. వాళ్ళ నాన్నకు వచ్చి హ్యాపీ బర్త్డే నాన్న అని అయితే చెప్తూ ఉంటుంది. అక్కడ ఉన్న దశరథరావు అయితే సపోర్ట్ చేయకుండా ఉంటాడు. నాన్న నేను ఎప్పుడు తెల్లాడుతుందా, ఎప్పుడు పొద్దుగాల అయితే మీ దగ్గర రావాలని రాత్రంతా టైం చూస్తూనే ఉన్నాను అని అయితే అంటూ ఉంటుంది. నేను కొన్న ఈ గిఫ్ట్ మీకు ఇవ్వాలని ఎంతో ఎదురు చూస్తూ ఉన్నాను అని అయితే చాలా సంతోషంగా చెప్తూ ఉంటుంది నర్మద. దశరథరావు అయితే సైలెంట్గా వింటూ ఉంటాడు. అక్కడే ఉన్నటువంటి నర్మద అయితే ఇలా అంటూ ఉంటుంది. నేను చెప్పాను కదా నాన్న, మీ 50వ పుట్టినరోజు వరకు నేను ఉద్యోగం తెచ్చుకొని మీకు ఎలా పెద్దగా బర్త్డే పార్టీ చేస్తాను, మీకు వాచ్ గిఫ్ట్గా ఇస్తానన్నాను కదా నాన్న, అందుకే మీకు వాచ్ తెచ్చాను నాన్న అని అయితే అంటుంది. బర్త్డే పార్టీ చేసినా చేయలేకపోయినా అని అయితే అంటూ ఉంటుంది. అక్కడ ఉన్న దశరథరావు అయితే సప్పుడు కాకుండా నిలబడి ఉంటాడు. అక్కడే ఉన్న అతని భార్య అయితే ఏమండి మాట్లాడండి, అమ్మాయి ఇంత సంతోషంగా మీ దగ్గరకు వస్తే మీరు సపోర్ట్ చేయరండి అండి అని అయితే అంటూ ఉంటుంది. అక్కడున్న నర్మద అయితే నాన్న ప్లీజ్ నాన్న మీరు ఈ గిఫ్ట్ తీసుకోండి నాన్న అని అయితే అంటూ ఉంటుంది. అక్కడ ఉన్న దశరథరావు అయితే సపోర్ట్ చేయకుండా ఉంటాడు. అక్కడున్న నర్మద అయితే తను తెచ్చిన గిఫ్ట్ని అయితే ఇస్తూ ఉంటుంది. అదైతే దశరథరావు తీసుకొని చూస్తూ ఉంటాడు. నర్మద అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. అది తీసి దశరథరావు అయితే అందులోంచి వాచ్ తీసి చూస్తూ ఉంటాడు. అది చూసిన నర్మద అయితే వెళ్ళి వాళ్ళ నాన్నని చేతుల్ని గట్టిగా పట్టుకొని అల్లుకుంటూ ఉంటుంది. బయట నుంచి సాగర్ అయితే చూస్తూ ఉంటాడు. ఎలా అయితే ఏంటిది నర్మదని వాళ్ళ నాన్న అయితే క్షమించాడు అని అయితే సంతోషపడుతూ ఉంటాడు. నర్మద అయితే ఇక చాలా సంతోషిస్తూ ఉంటుంది వాళ్ళ నాన్న అలా వాచ్ తీసి చూస్తూ ఉంటుంటే. ఇది ఈరోజు ఎపిసోడ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.